మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇందిరానగర్లోని సర్వే నెంబర్ 170 పీపీలో 1994 నాటి మున్సిపల్ పాలకవర్గం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులకు తీర్మానం చేసి ఇచ్చిన 5 ఎకరాల భూమిని కొంతమంది అక్రమార్కులు ప్లాట్లుగా చేసి విక్రయాలకు పాల్పడుతున్నారని మాదిగ హక్కుల దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలకని రాజనర్సు పూర్ణిమ ఎక్స్ కౌన్సిలర్ అన్నారు. బాధితులతో కలిసి వారు మాట్లాడుతూ కార్మికులకు భూమి ఇచ్చిన అనంతరం అప్పటి పరిస్థితుల్లో వారు ఇండ్లు నిర్మించుకోలేకపోయారని, ఇదే అదునుగా భావించి కొంతమంది భూ కబ్జాదారులు నిరుపేద కార్మికుల భూమిని లక్షల రూపాయలకు విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ పాలకవర్గం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం భూమి కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపిన పక్షంలో మొదటి విడతలు ఇట్టి మున్సిపల్ కార్మికులకు అవకాశం ఇవ్వాలని కోరారు. వన్ పీపీ బూదాకలాం ఏరియాలోని ఇందిరానగర్లో 5 ఎకరాల భూమిని అప్పటి భూమి లేని వాళ్ళు మున్సిపల్లో పనిచేస్తున్న కొందరు వర్కర్లకు, పిహెచ్సి వర్కర్లకు, బండ్ల కూలీలకు, మహిళా డాక్రా మహిళలకు ఒక 5 ఎకరాల భూమిని అప్పటి పాలకవర్గం మున్సిపాలిటీ నుండి ఏకగ్రీవ తీర్మానం చేసి మరి ఇవ్వడం జరిగింది. అప్పుడున్న గవర్నమెంట్ ద్వారా మాట్లాడి అప్పుడున్న గౌరవనీయులు కీర్తిశేషులు గుండమల్లేష్ గారు కూడా దీనికి చొరవ తీసుకోవడం వల్ల వారికి 5 ఎకరాల భూమి తీసుకొని అక్కడ కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే తీర్మానం ఉన్నదో ఇప్పుడు అప్పుడున్న బెల్లంపల్లి మున్సిపాలిటీ 28 మంది కౌన్సిలర్ల తీర్మానం మేరకు సంతకాలతోటి మరి మనం అప్పుడు భూమిని అక్కడ వాళ్లకు ఇస్తూ బోర్డు పాత్రం జరిగింది. మరి దాన్ని ఆసరా తీసుకొని కొంతమంది వ్యక్తులు దాన్ని కబ్జా పెట్టుకొని దాన్ని కమర్షియల్గా లక్షలకు బేరాలాడుకొని ఫ్లాట్లు పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. దాన్ని మేము మాదిగ హక్కుల దండోర పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 ఎకరాల భూమి 2 గుంటల భూమిని ఎవరెవరికైతే కేటాయించిందో ఈ లిస్టు ప్రకారం ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా 2 గుంటల భూమి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ 2 గుంటల భూమి ఏదైతే ఉందో ఇప్పుడున్న గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి మరి ల్యాండ్ ఉన్న వారికి 5.5 లక్షలతోటి మరి ఇల్లు కడతా ఉన్నది. మొట్టమొదటగా బెల్లంపల్లిలో ఎవరికైతే కేటాయించిందో ఈ 2 గుంటల భూమిలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వీళ్ళకి ఇల్లు కట్టివ్వాలని ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోర డిమాండ్ చేస్తామని. అప్పుడు నేను 3 సార్లు కౌన్సిలర్గా ఎన్నికైనా ఆ టైంలో ఏదైతున్నదో రెండోసారి ఫస్ట్లో అయితే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రొసీజర్ ముందుకు పెట్టిండ్రు. ఆ తర్వాత రెండోసారి గుండామల్లేష్ ఎమ్మెల్యే అయినప్పుడు ఏదైతుందో అప్పుడు శాంక్షన్ చేశారు 120 మందికి. ఆ హయాంలో ఏదైతున్నదో ఫస్ట్ కౌన్సిలర్ మేము అయినప్పుడు 28 మంది అప్పుడు కౌన్సిలర్లు ఉండే. ఆ 28 మంది కూడా మేము అందరికీ కూడా మేము శాంక్షన్ చేశాము. అంటే పాలకవర్గం ఆధ్వర్యంలో ఏదైతుందో చేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా అంటే 96 మందికి ఏదైతుందో వాళ్ళు పర్మనెంట్ వర్కర్లు, దాని నెక్స్ట్ బండి వాళ్ళు కొట్టే వాళ్ళకి 29 మందికి వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తామన్న ఉద్దేశంతో పాలకవర్గం చెప్పింది. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న దగ్గర ఇంటీరియర్ ఏరియా ఉండే వీళ్ళందరికీ కూడా చెప్పాము ఇల్లు కట్టిస్తామన్న దాని మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ఉండడం జరిగింది. మనిషికి 2 గుంటలు చొప్పున ఇచ్చింది ఏదైతే ఉన్నదో వాళ్ళు కొంతమంది వెళ్ళి ఉన్నారు కానీ అక్కడ ఉండే పరిస్థితి లేదు. టైంలో ఏదైతున్నదో వీళ్ళు కొంతమంది వెళ్ళిండ్రు, కొంతమంది వెళ్ళలేదు. ఆ రకంగా డెవలప్ కాలేదు. ఇందిరానగర్ డెవలప్ కాలేదు కానీ రవీంద్రనగర్ ప్లస్ శంషీర్ నగర్ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన టైంలో ఏదైతుందో వీళ్ళు కొంతమంది వెళ్ళని టైంలో ఏదైతుందో వీళ్ళు వేరే వాళ్ళు కొంతమంది ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళు ఏదైతున్నదో వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్నది ఒక 6-7 ఉన్నారు. వాళ్ళు కబ్జా చేసి ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకు మున్సిపల్ పరంగా ఇచ్చింది ఏదైతున్నదో వాళ్ళకు అంటే వీళ్ళకు సాధించే వరకు చేయాలని మా ఉద్దేశం ఏదైతున్నదో వాళ్ళు అంతకుముందు పోని వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నది ఒక 7 మాత్రమే వాళ్ళు కబ్జా చేసి ఉన్నారు. వాళ్ళకే కాకుండా ఎంతమంది పేర్లు అవుతున్నాయో అంతమంది పేర్లకు కూడా వీళ్ళు ఖచ్చితంగా మనిషికి 2 గుంటల చొప్పున ఇచ్చింది. వీళ్ళందరికీ కూడా సాధించి వీళ్ళకి పోయి అక్కడ ఉండేటట్టు మేము సాధిస్తామనే ఉద్దేశం. మరి అప్పుడు మేము మున్సిపల్లో కార్మికులుగా బండి కొట్టుతూ మరి కొంతమంది సీపర్ పని చేసిండ్రు. అప్పుడు మా బస్తీకి కొంత దూరంలో ఉన్నామని చెప్పి మున్సిపల్ ఆఫీసుకు అందలేమని చెప్పి అప్పుడు మేము మొరబెట్టుకుంటే అప్పటి ప్రభుత్వము 1989లో అప్పుడు మన రాజేశ్వరరావు చైర్పర్సన్, ముచ్చెల మల్లయ్య, తర్వాత లింగంపల్లి లక్ష్మి,
సిరికరాయ నర్సు, మరి అదేవిధంగా ఈ అక్క, తర్వాత శంకర్ సింగ్, వీళ్ళంతా కౌన్సిలర్లు ఉండి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి 28 మంది కూర్చుండి మరి కౌన్సిల్ మీటింగ్లో పెట్టడం జరిగింది. మాకు ఒక చోటన బండ్లకు ఈ కార్మికులకు ఒక చోటన జాగ ఇస్తామని చెప్పి మనిషికి 2 గుంటల భూమి అప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు మా ముఖాద్దము మచ్చ అన్న అప్పుడు దాన్ని బిలేడ్ పెట్టి బండి పెట్టి సాఫ్ చేయించిండు. మరి అప్పటి పొజిషన్లు వేరే ఉండే, అప్పుడు ఆ పరిస్థితులలో మేము పోలేకపోయినాము. ఇప్పుడు అదే మున్సిపల్ ఆఫీసులో 8 మంది పనిచేస్తూ వాళ్ళే మాకు ఇచ్చిన ప్రభుత్వం భూమిని మాకు ఎవరైతే 2 గుంటలు ఇచ్చిండ్రో కౌన్సిలర్లు అందరూ తీర్మానం చేసిన భూమిని మరి వాళ్ళు కబ్జా చేసుకొని దాన్ని గుంటకు 4 లక్షల చొప్పున 5 లక్షల చొప్పున అమ్ముకుంటూ మళ్ళీ అందులో ఉండి ఒక నాయకుడుగా రాయలింగ్ అన్న వ్యక్తి ఒక ఎకరము పింఛింగ్ వేయడం జరిగింది. మీరు మా వాళ్ళతోటి మరి మున్సిపాలిటీ చైర్పర్సన్స్గా మేము మొన్న అప్లికేషన్ ఇచ్చినాము. ఆమె ఏమన్నది అంటే ఈ 4 రోజులు ఆగిందంటే మున్సిపల్ ఇది మన మార్కెట్ది అయిపోయిందంటే వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద చర్య తీసుకుంటా అని చెప్పి అన్నది. మీరు దాన్ని అధికారులు గుర్తించి మా 120 మందికి మనిషికి 2 గుంటల భూమిని మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా దాన్ని కబ్జా చేసిన వారిని వెంటనే మీరు దాన్ని పరిష్కరించి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము విన్నవించుతూ సెలవు తీసుకుంటాం. జై